ఏం నుంచో వచ్చి నా ఏరియాలకు వచ్చి నన్నే కొడతా అంటే నేను ఒప్పుకుంటాను. మార్వాడి గో బ్యాక్ అనే జరిగే పంచాయతీ గట్లనే ఉంది. మనం దంద చేయడానికి వచ్చినప్పుడు దంద చేయాలి. దబాయించినాం అనుకో గిట్లనే ఉంటది పంచాయతీ. ఇదేదో ఒక కాడ కొడితే ఊరికే రాలే. మొదటి నుంచి ఉంది, ఊళ్ళల్లో ఉంది, పల్లెలలో ఉన్నది. ఒకడు వస్తే బావ వస్తాడు, బామ్మర్ది వస్తాడు, అక్క వస్తుంది, తమ్ముడు వస్తుంది, చెల్లి వస్తుంది. ఒకడు కిరాణా షాప్ పెడతాడు, ఒకడేమో బట్టల షాప్ పెడతాడు, ఒకడేమో స్టేషనరీ షాప్ పెడతాడు, ఒకడేమో బంగారం షాప్ పెడతాడు. అదే గల్లీలో అందరు పెడతారు. హోల్సేల్ దగ్గరనేమో నీకు 150కి వస్తుంది, అదే తెలంగాణకి 200కి వస్తుంది. వీడు 150 200కి అమ్మితే వీనికి 50 రూపాయలు ఏం మిగులుతుంది తెలంగాణకి? మార్వాడానికి 100 రూపాయలు మిగులుతుంది. మరి దందాల మోసం జరిగినట్టా కాదా? ఇదంతా పక్కకు పెడితే అన్ని రాజకీయ పార్టీలు ఎక్కడోడు అక్కడ సైలెంట్ గానే ఉంటారు, ఒక్క బీజేపీ వాళ్ళు తప్ప. బండి సంజయ్కి ఏమొచ్చిందని చెప్పేసి మార్వాడీలు హిందుత్వాన్ని కాపాడతారని చెప్తున్నాడు. అంటే మార్వాడి కూడా హిందుత్వాన్ని కాపాడతాడా? మరి తెలంగాణ వాడు, మరి నేనేమను? వీళ్ళంతా హిందువులు కదా తెలంగాణలో? బీజేపీ మార్వాడి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని ఎవడు చెప్తలేడు, కానీ తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అంటున్నావు. నువ్వు ఒక కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తున్నావు. ఈ దెబ్బతోటి బండి సంజయ్ ఏం చేసిండు తెలుసా? తెలంగాణ అంతాన్ని వ్యతిరేకం చేసిండు, మార్వాడి అంతా సంకనేసుకున్నాడు. మార్వాడి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది? మార్వాడి వాళ్ళు మాక్సిమం గుజరాత్ నుంచి వస్తారు, రాజస్థాన్ నుంచి వస్తారు, అక్కడి నుంచి వస్తారు. కాబట్టి ప్యాకింగ్ అంతా నార్త్ నుంచి నడుస్తారు. అందుకే బండి సంజయ్ తప్పుతలేదు. ఇప్పుడు అమిత్ షా వచ్చినప్పుడు బండి సంజయ్ ఏం చేసిండు? గుడి దగ్గర అయ్యో పెద్ద సార్ వచ్చిండని చేసి చెప్పులు కాళ్ళకేసిండు, పోయిండు, కాళ్ళగాడికి పోయిండు. ఇప్పుడు అట్లాంటిది నువ్వు మార్వాడీలను గుసాయించినావు అనుకో, ఆడేమైతుంది? పైకి వెళ్ళి వేస్తారు, కిందికి వెళ్ళి మీద దాకా. అందుకు అక్కడ పరేషాని అవుతుంది. మార్వాడివాడు హిందువే, తెలంగాణోడు హిందువే, ఎవడైనా హిందువే. నువ్వు వచ్చి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. హిందూ దందా ఖరాబ్ అవుతుంది, దందా గురించి మాట్లాడు. దబాయిస్తున్నారు, దాని గురించి మాట్లాడు. తెలంగాణ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారాలను నష్టం చేస్తున్నారు, దాని గురించి మాట్లాడు. హిందుత్వం ఏడుకెళ్ళి వచ్చింది, పండగలు ఏడుకెళ్ళి వచ్చినాయి, దాండియా ఏడుకెళ్ళి వచ్చింది, కృష్ణుడు ఏడుకెళ్ళి వచ్చిండు, ఇవన్నీ ఏడుకెళ్ళి వచ్చింది. ఇదంతా కాదు అసలు పంచాయతీ. అసలు పంచాయతీ అంతా కూడా తెలంగాణ వ్యాపారులకు సంబంధించిన దందాన్ని నాశనం చేస్తున్నారు అన్నదే పంచాయతీడ. ఒకడు ఒక వ్యాపారం ఇక్కడ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు ఇండియాలో. నేను బెంగళూరులో పోయి ఉద్యోగం చేసుకున్నా, చెన్నైలో పోయి ఉద్యోగం చేసుకున్నా, ఏ బతకనియలే? అక్కడ బతికినాం, ఇక్కడ బతుకుతాను. వీళ్ళు కూడా ఇక్కడ బతుకుతారు, అక్కడ బతుకుతారు. కానీ దబాయించొద్దు. నేను కర్ణాటక పోయి కన్నడం ఏమనొద్దు, తమిళనాడు పోయి మలయాళం ఏమనొద్దు, తమిళం ఏమనొద్దు, సారీ, కేరళ పోయి మలయాళం ఏమనొద్దు. యాద్ పెట్టుకో.